నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను ఖండిస్తూ సూలూరుపేటలోని పీడీఎస్యూ వారి ఆధ్వర్యంలో కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి ర్యాలీ ప్రదర్శనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నిరసనలు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సునీల్, లోకేష్, ప్రసాద్, రాజు తదితరులు పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు. ఏంటంటే రైతుకి 3 చట్టాలని అమలు చేసింది. ఆ 3 చట్టాలు రైతుల పక్షాన చాలా తప్పువైనవిగా భావించి ఈరోజు ఢిల్లీ నడుబొట్టున రైతులందరూ ధర్నా ఆందోళన చేస్తూ ఉంటే కనీసం కనికరం కూడా లేకుండా రైతులపై దాడులు నిర్వహిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఏమనాలో తెలియట్లేదు. సో ఈరోజు మద్దతుగా మనం రైతులకు మద్దతుగా ఈరోజు ర్యాలీ చేసి రైతులు ఆ 3 చట్టాలు కొట్టే విధంగా 3 చట్టాలు రద్దు చేసే విధంగా మనం ఇంకా రాబోయే రోజుల్లో కూడా పోరాడతామనేసి పీడీఎస్యూగా తెలియజేస్తున్నాము. పీడీఎస్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఢిల్లీలో ఎముకలు కొరికే చలి రైతులు దాదాపు 2 నెలల నుంచి ఉద్యమిస్తున్నారు. ఎందుకోసం? వాళ్ళ ఇంట్లో ఆస్తుల కోసం, మోడీ ఆస్తుల కోసం, ఆదాయ ఆస్తుల కోసం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. ఆ చట్టాలను రద్దు చేయండి, మా రైతుల గొంతు కొయ్యకూడదని చెప్పి ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగా రేపు 26వ తేదీ 1,00,000 మంది ట్రాక్టర్లతో కూడా ర్యాలీ అని చెప్పి చెప్పింది. అయితే ఒకటి, ఈరోజు మోడీ నేను ఛాయావాలా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాను, నేను పిల్లగాల్లోని నేను అమాయకుని నేను తీసానని చెప్పి ఈ దేశాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అనేక ఆర్థిక ద్రవ్యాలు పెరిగిపోయినాయి. ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడిగా బల్ల ఈరోజు డీజిల్ ఎంత ఉంది, పెట్రోల్ ఎంత ఉందో తెలుసు. ఈరోజు బైక్ నడపాలన్నా ఈరోజు రైతు 1 ఎకరా పొలం దున్నాలంటే గతంలో 600-700 అయింది, ఈరోజు 1,200 అవుతుంది. అంటే ఇలాంటి అమాయకులు, దద్దములు, పెళ్లిగానోళ్ళు, తెల్లన సాగరని వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని పీట ఎక్కి ఈరోజు ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. మనం చెప్తున్నాం రైతు ఈ దేశానికి వెన్నెముకలు అంటాడు, ఆ రైతు దేశాన్ని ఇల్లుమలంటాడని చెప్తూనే ఆ రైతు నడ్డి విచ్చేదానికి ఈ చట్టాలు తీసుకొచ్చారు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మరియు రేనాటి సతీష్ రెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సూలూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, విజయభాస్కర్ రెడ్డి, లాయర్ సుధాకర్ రెడ్డి, భాష తదితర టీడీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఈ ప్రాంత అలాగే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి చేసినటువంటి సూలూరుపేట నియోజకవర్గ 6 మండలాల పార్టీ అధ్యక్షులకు, మాజీ మున్సిపల్
చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు. మీ బలమే అక్కడ ఆఫీసుల్లో కానీ ఇక్కడ నాయకత్వ లోపాలతో కానీ మనము మరి అనేక పశువు కుంకాలు ఇవ్వడం అనేక కూడా మరి ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రజలకి అందుకని ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా మరి మీ కాన్స్టిట్యూన్సీ తిరుపతి కాన్స్టిట్యూన్సీలో సుమారు మరి నాకు తెలుసుంటే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ బలం, మన పార్టీ బలం మరి 2019లో జరిగిన ఎన్నికలు ఇప్పటిగా మర్చిపోండి, మళ్ళా కొత్త ఉత్సాహంతో పనిచేయండి. ఖచ్చితంగా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీకి ఎదాన్ని మనం తీసుకొస్తాం, ఆ నమ్మకం నాకుంది. చాలా మంది ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి మనం మళ్ళీ మనం ఉపన్యాసాలు విని వాళ్ళు పెట్టినటువంటి సూచనలు పాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సూళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీ ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాయకుడు తప్పని లేదు, కార్యకర్తలు ఉంటే నా పార్టీ ఉంటుందని చెప్పినది మన నినాదం. కాబట్టి దానికి పునాదులు అయితేమి దానికి పటిష్టమైన కూడా లేదని చెప్పి కూడా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. చాలా కాలం తర్వాత నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. శుభ్రం, సంతోషం. మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. మరి ఇదే ఉత్సాహంతో రాబోయేటువంటి తిరుపతి పార్లమెంటు పొరపాటుని మళ్ళా చేయకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి మరి గతాన్ని మర్చిపోయి మళ్ళా కొత్త ఉత్సాహంతో పనిచేసి ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పూర్వవైపు తీసుకొస్తారని పవిత్రమైన రోజు. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా సమావేశం అవుతాం. ఎందుకంటే 20 నెలలుగా మనము అనేకమైన అరాజకాలకు లోబడి, అనేకమైన అక్రమ కేసులకు లోబడి, అనేకమైన ఇబ్బందులు పడి, గృహ నిర్బంధంలో ఉండిపోయి మరి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రోడ్డెక్కిన తెలుగుదేశం అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఎందుకంటే మనకు మంచి రోజులు వచ్చాయి, మనకు ఇక్కడ నుంచి మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దోపిడీలు కానీ, మరి అనేక నిరంకుశ రాజకీయాలు కానీ స్పష్టం చెప్పే రోజు వచ్చింది. నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేటలో ఓ దారుణం చోటు చేసుకుంది. పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత కట్టుకున్న భార్యపై అనుమానంతో భార్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భర్త కన్న కొడుకుతో కలిసి భార్యను అతి దారుణంగా నరికి చంపబోయిన ఘటన నాయుడుపేటలో కలకలం రేగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని తీవ్రంగా గాయపడిన మహిళను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. దీంతో నాయుడుపేట పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. భార్య తప్పు చేయాలి వేరే ఎవరితో పెట్టుకుంటున్నాం చెల్లి సార్ కాలేజీ చెప్తున్నాను సార్ కాలేజీ నా చెల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించబోయిన ధర్మ పరిరక్షణ దీక్షను తిరుపతి పోలీసులు అడ్డుకొని అచ్చెన్నాయుడును హౌస్ అరెస్ట్ చేసిన తీరును తెలుగుదేశం పార్టీ వారు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీకి పోలీసులకు వ్యతిరేకంగా పలు రకాల నిరసనలు చేశారు. అందులో భాగంగానే సూలూరుపేటలో కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేనాటి సతీష్ రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లాయర్ సుధాకర్ రెడ్డి, ఆకుతోతుల రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వైసీపీ దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు వైసీపీ దౌర్జన్యాలు పోలీసులు పోలీసులు సీఎం 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 తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ రక్షించాలి ప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి ప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి అయిపోయిందా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఓకేనా సీఎం సీఎం అక్రమ అరెస్టులు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష ఐక్యత తెలుగుదేశం కార్యకర్తలతో ధర్మ పరిరక్షణ యాత్ర చేయాలి, మాకు అనుమతి ఏంటంటే పోలీసులు అనుమతించారు. ఆ అనుమతి ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసుకుని మరి రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మరి ఈ యొక్క తిరుపతి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల మాజీ శాసనసభ్యులైతే శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే అందరినీ ఒక అడిషనల్ ఎస్పీ మరి వీధి రౌడీలాగా అందరినీ కార్యకర్తల్ని లాఠీలతో కొట్టడం అంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడైనా ఉందా అని చెప్పి మనవి చేస్తాం. కార్యకర్తలు ఏం తప్పు చేశారు? దొంగల, రౌడీలా? మా కార్యక్రమాన్ని, పార్టీ కార్యక్రమాన్ని మేము చేసుకునేదానికి ఈ ప్రజాస్వామ్యంలో హక్కు లేదా? ప్రజాస్వామ్యంగా మేము మరి పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఏమిటి దుర్మార్గం? ఎందుకు చేయాలి? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తే మరి ఇది మంచిదా? రాష్ట్ర భవిష్యత్తుకు మంచిదా? రాష్ట్రానికి మంచిదా అని చెప్పని పిల్లలు అందరూ కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలు అందరూ కూడా ఆలోచించాలని మేము కూడా మనం చేస్తాం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
ఆనాటి స్థితిగతులు భవిష్యత్తులో రాబోయే స్థితిగతులను ఆలోచించి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థే బాగుంటుంది, టాటాకి బిర్లాకి అదేవిధంగా రిలయన్స్ అధిపతికి ఏ విధమైన ఓటు హక్కు ఉంటుందో సామాన్య ప్రజలు కూడా అదే ఓటు హక్కు కల్పించాలి. ఈ ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదానికి అవకాశం ఉంటుందని చెప్పని ఆనాడు ఎంతో కాలం ఆలోచించి ఎంతోమంది నిపుణులను దగ్గర పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఈనాడు వైసీపీ ప్రభుత్వం ఒక దళితులేంది రాజ్యాంగాన్ని రాసేది, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మేము ఎందుకు అమలుపరచాలని చెప్పని ఒక వింత పోకడ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తాం. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదు. రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్నారు. ఈరోజు ధర్మ పరిరక్షణ యాత్ర తిరుపతిలో పర్మిషన్ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వైసీపీ ప్రభుత్వానికి వణుకు వచ్చి వెంటనే అక్కడ రమేష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అడిషనల్ ఎస్పీ ఉన్నారు, వారికి ఫోన్ చేసి వారి ద్వారా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేసి కార్యకర్తల్ని తరిమి కొట్టి కార్యక్రమాన్ని భంగం చేసి ప్రజల్లో చులకరైపోయినారు. ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది, న్యాయంగా వాళ్ళు సభ పెట్టుకున్నా యాత్ర చేసుకున్నా పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం ఏమిటి అని. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? సమాధానం లేదు. డీజీపీ గారు ఉంటే ఆయన మోటలు రోజుకొక వింతగా ఉంటాయి. ఈ విధమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తడమండలం ఎన్నం కండ్రిక గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వాములవారి దేవస్థానం వద్ద టీటీడీ వారి ఆధ్వర్యంలో టీటీడీ జేఈఓ భార్గవి నేతృత్వంలో స్వాములవారికి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవంను టీటీడీ వేద పండితులచే అత్యంత వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వాములవారి కళ్యాణం కనురాలా తిలకించారు.
అధీనమైనటువంటి చట్టాలను ఇది ఒక మహాచట్టం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.